ఆధార్ అనుసంధానం చేస్తే రైట్ నాయుడు గారు ఒక్క సెకండ్ రైట్ ఎమ్మెల్యే గారు ఒక కీలకమైన ఇంకొక అంశము, నిన్న మీరు 3వ లిస్ట్ అన్నారు, మొన్న అన్నారు రాలేదు, నిన్న అన్నారు రాలేదు, ఇవాళ వస్తుందా రాదా డౌట్. కానీ వాళ్ళ మెజార్టీ పేపర్లో హైలైట్ చేశాయి ధిక్కార స్వరాలకు, కొన్ని ధిక్కారాలను వినిపించే ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ చేస్తున్నారని, అదేవిధంగా మీలాంటి ఎమ్మెల్యేలకు జగన్ భయపడుతున్నారు అని, రకరకాల అంటే టికెట్లు రాని వారు వేరే పార్టీకి పోతారని ఒక భయాన్ని కొన్ని పత్రికలు హైలైట్ చేశాయి. ఇంతకు వైసీపీలో ఏం జరుగుతుంది, స్థానాల మార్పు ఎందుకు, ఎమ్మెల్యేలు ఎంపీల ఈ మార్పులు చేర్పులు ఎందుకంటే ఏం చెప్తారు? ఇప్పుడే కాదండి, ఒక 6 నెలల క్రితమే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెర్ఫార్మెన్స్ని పెట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పనితీరుతో పాటు ప్రజల్లో మీరు తిరుగుతున్నటువంటి గ్రాఫ్ను పెట్టి పరిస్థితి పెట్టి సర్వే రిపోర్ట్ ఆధారంగానే 50-60 సీట్లు మార్పు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు అంటే మనం గెలవడం ముఖ్యమైన ఉద్దేశంతో వ్యక్తిత్వాలకు ఇమేజ్ కూడా అవసరం, అట్ ది సేమ్ టైం పార్టీ ఇమేజ్ ఎంతున్నా వ్యక్తిత్వాలకు ఇమేజ్ కూడా అవసరం. ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానాన్ని పొందుతున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా మేము సర్వే చేస్తాం. సర్వే చేసినప్పుడు ఇప్పుడు కాదండి, 2 years బ్యాకే గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే గారు మీరు అంటే మీరు మామూలుగా కాదండి, మీరు ఏ రాష్ట్రాన్ని చూడండి, మీరు పార్టీ అంటే ఎమ్మెల్యే టికెట్లు మారిస్తే 10 మంది మారుతారు, 20 మంది మారుతారు, 30 మంది మారుతారు, కానీ 50-60 మందిని మారితే పార్టీలో తిరుగుబాటు రాదా, సంక్షోభం రాదా? అదే మా నాయకుడు గట్స్ అండి, మీరు అది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి వీళ్ళు ఫలానా దానికి 60 మందిని 70 మందిని ఇంకో రకంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఒక్కో రూపంలో రేపు అధికారంలోకి వస్తే డెఫినెట్గా వాళ్ళందరికీ వాళ్ళు ఎవరినైతే తొలగిస్తున్నారో వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పించి మంచి దీనిలో పెడతాం. ఒకసారి అవకాశం, ఒకరికి అవకాశం, ఇంత ధైర్యం ఇంకొకరు ఎవరు ఇంత సాహసం చేయలేరు. అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నిబద్ధత అది. అందుకని ముందుగానే చెప్పారు, మెంటల్లీ మమ్మల్ని అందరినీ కూడా ఒక 6 నెలల క్రితమే చెప్పారు, ఇక పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క తెలుగు ఉంది, మీ టీవీలోనే చూపించారు. ఇవాళ పత్రిక చేసింది మరో వైసీపీ ఎమ్మెల్యే అవుట్, పార్టీ మారే యోచనలో పార్థసారథి, అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాగుంట శ్రీనివాసరెడ్డి వీరి విషయంలో జగన్ భయపడుతున్నారు. తర్వాత మల్లాది విష్ణు, తర్వాత వెల్లంపల్లికి బుజ్జగింపు. నిజంగా కూడా పార్టీ నేతలకు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలకి జనరల్ గా ప్రెజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ లో 1-2 ముగ్గురు వాళ్ళు అలా చేసేటప్పుడు బొత్తిగంత పిలిచి ఇగో ఇది పరిస్థితి కాబట్టి కొంచెం మీరు అందరూ కూడా పార్టీకి పనిచేయండి, నెక్స్ట్ టైం మంచి అవకాశం అధికారం ఉంటేనే కదా, చెట్టట్టు ఉంటేనే కదా పళ్ళు తీసుకుంటాం, చెట్టు లేనప్పుడు అలాగా అనేసి మా ముఖ్యమంత్రి గారు ఒక సామెత చెప్పేవారు, జుట్టు ఉంటేనే కదా దాన్ని ముడేసుకోవడానికి, జుట్టే లేకపోతే మనం ఏం చేస్తాం. అంచేతే మీరు కొంచెం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని. ఎందుకంటే రకరకాల కుయుక్తులతో రకరకాల కుతంత్రాలతో వాళ్ళ పార్టీకి ఎజెండా అంటూ లేకుండా అనేక పార్టీలని మూకుమ్మడిగా మన మీద దాడి చేయడానికి చూస్తూనే మనం ఎదుర్కోలేక, సో కొంచెం పార్టీ విషయంలో మీరు మనసు త్యాగం చేయవలసినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ టైం విత్ ఇన్ 4 months మళ్ళీ డెఫినెట్లీ బికమ్ ఏ గుడ్ పొజిషన్ అని క్లియర్ గా ఇష్యూ లిస్ట్ కూర్పు అని మీ భాషలోనండి. కాదండి, మీరు 50 మందిని మారుస్తున్నారా 70 మందిని మారుస్తున్నారా? అంటే నాకు తెలిసి అయితే అరౌండ్ 50 to 60 మధ్య ఉంటారండి. రైట్, దుగ్గరాజు గారు ఒక విశ్లేషకుడు చెప్పండి, సంక్షోభం రాదా, తిరుగుబాటు రాదా, 50-60 మంది మార్పు 70 మంది మార్పు అంటే? అసలు 50-60 మందిని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ముందు వైకాపా ఆలోచించాలండి. పైగా నా ముఖ్యమంత్రి గారి ఇమేజ్తో మాత్రమే పార్టీ నడుస్తున్నప్పుడు ఎమ్మెల్యేని మార్చాల్సిన అవసరమే ఉంది. రెండోది, కాబట్టి ఎమ్మెల్యేల తప్పు లేదు అనిపిస్తోంది. రెండోది, నేను విజయవాడలో చూస్తున్నాను, పక్క నియోజకవర్గాలు, నగరంలో 3 నియోజకవర్గాలు ఉంది. ఒక పశ్చిమ నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యేని మధ్య నియోజకవర్గంగా ఎలా పనికొస్తాడు? ఈ విజయవాడ నగరం అంతా ఓటర్లు ఒకలానే చూస్తుంటారు కదా నగరంలో, వాళ్ళకి నియోజకవర్గాలు వేరు కానీ నగర సమస్యలన్నీ ఒకటే కదా. సో ఒక నియోజకవర్గంలో పనికిరాని వాడు పక్క నియోజకవర్గంలోకి ఎలా కేటాయిస్తారు? అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు కూడా
మీ మార్పు చంద్రగిరిలో సక్రమంగా చంద్రబాబు నాయుడు లేదు. కుప్పం పనికి వచ్చారు. అలాగే మార్పు వాళ్ళ దగ్గర ఓకే, ఓడిపోయినా ఓకే, ఎమ్మెల్యే గారు ఒక్క సెకండ్ ప్లీజ్ ఎమ్మెల్యే గారు ఒక్క సెకండ్ ఇస్తున్నా ప్రమిళ గారు ఇస్తున్నా. ధర్మశ్రీ గారు మీరు వినటం నేర్చుకోవాలి, మీ పార్టీ లక్షణాన్ని మార్చుకోవాలి, వినటం నేర్చుకోవాలి. సో ఒక నియోజకవర్గం ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో పనికిరారు, చోడవరంలో పనికి వస్తారు. ఇలా ఎలా పక్క పక్క నియోజకవర్గాలకి ఎలా మారుస్తారు? పనికిరాని ఎమ్మెల్యే తీసేయాలి. ఇదిగో ఈ అక్కడక్కడ నియోజకవర్గం తొలగించాలి. సమీకరణలో రకరకాల పరిస్థితులు ఉంటాయండి. Yes, yes, ఎమ్మెల్యే గారు ప్లీజ్ ఒక్క సెకండ్ అండి, ఎమ్మెల్యే గారు ఒక్క సెకండ్. Let him complete అండి ప్లీజ్. వారిని పార్టీ అధ్యక్షుడు మాట ప్రకారం నడుచుకోవాలి. అదే పార్టీ నిబద్ధత. మీ పార్టీ దెబ్బతినపోతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ విధానం వల్ల. రైట్ నాయుడు గారు వేరే విషయం. నాయుడు గారు ప్లీజ్. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఎన్నికలకు ప్రతి మీటింగ్ లో ఏం చెప్తారంటే, ఎమ్మెల్యేలు ఎవరు నేను పెట్టిన ఎమ్మెల్యేలు నేను ఎవరిని పెట్టే గెలుస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు. అదే నిజమైతే వీళ్ళందరినీ అదే విధంగా కొనసాగించవచ్చు కదా, ఎందుకు మారుస్తున్నారు? ఆయన చరిస్మాతోనే గెలిచే పని అయితే వీళ్ళని ఎందుకు మారుస్తున్నారు? ఒకటి. రెండోది వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే 40 మందినో 50 మందినో మార్చాలనేసి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా చెప్తున్నారు, మార్చాల్సింది మమ్మల్ని కాదు ముఖ్యమంత్రిని మార్చేయాలి. కాబట్టి మేమందరూ కలిసి ముఖ్యమంత్రిని ఇంటికి పంపించేస్తాము ఈ ఎన్నికల్లో, ఈయన మమ్మల్ని పంపించేది మేమే పంపిస్తామంటున్నారు. మా పూతలపట్టు ఎమ్మెల్యే ఎస్కే బాబు చెప్పాడు, మమ్మల్ని ఎస్సీలని వాడుకొని వదిలేశాడు, మమ్మల్ని తొక్కేస్తున్నారు, ఎస్సీలు పనికిరారా, ఐపాక్ టీం ఏదో సర్వే చేసేది ఏం చేసేది, అది పనికిమాలిన సర్వే, ఆ డబ్బు ఓడిస్తే వాళ్ళకి ఆ సర్వే అనుకూలంగా రాస్తుంది అని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. ఈరోజు అక్కడ 50 మందిని మార్చేస్తాం 40 మందిని మార్చేస్తామంటే మీరు అంత సెరిస్మా కలిగిన వాళ్ళు, మీరు అన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చేసేసిన వాళ్ళు, మీకు ఎందుకు భయం? ఎందుకు? అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారని మేము ఎవరైనా అది ఎవరన్నారో చంద్రబాబు నాయుడు ఏ విధంగా అన్నాడు, అంటే కూతురు కోరుకుంటుందా అన్నట్టు. అంటే ఆడవాళ్ళని మేము కించపరచలేదే, బీసీ వర్గాలను ఏం తోక దాడేస్తున్నా తోక కట్ చేస్తానా నాయ బ్రాహ్మణ్స్ అనేది ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాటలు. ఇక్కడ చెప్తున్నా పార్టీ విధేయత, పార్టీ బాధ్యత, ఎందుకంటే పార్టీ ఇమేజ్ ఉంటుంది, ఆ వ్యక్తికి తగ్గ ఇమేజ్ కూడా ఉంటుంది. అది జోడైతే ఇంకా మంచి మెజారిటీ రావాలి. బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో, బీసీలు పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఒకటే కాదు దేశం. అందుకని ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. కానీ మా మీద ప్రమిళ గారు ప్లీజ్, టైం అవుతుంది. నాయుడు గారు ఒక్క సెకండ్, ప్రమిళ గారు ఒక ఎమ్మెల్యే గారు ఒక్క సెకండ్ ప్లీజ్.